చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. ఈరోజు నా ముందు నా 2 బ్యూటిఫుల్ రోజెస్. వెల్కమ్ నా షోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. యాంకర్ శ్రీప్రియ, యాంకర్ అవుదాం అనుకున్నావు, సీరియల్స్ లోకి వచ్చావు. కంప్లీట్ యాక్టింగ్ వచ్చా కాబట్టి యాంకరింగ్ అనేది పక్కన పెట్టేసా. కూర్చుంటావా? ఏ రోజు నిన్ను ఎవరు ఇంటర్వ్యూ చేయలేదు కదా. మీ ఇద్దరికి పడకపోతుండే అని అనుకుంటున్నా. లైఫ్ లో ఇలా మన ఏజ్ పెరుగుతున్న కొద్ది ప్రాబ్లమ్స్ పెరుగుతాయి కదా. ఏజ్ పెరిగింది అంటున్నావా? డౌటా? ఐ యామ్ స్టిల్ 16. అమ్మేస్తారు, ఎలాగలా ఉంటది. ఇప్పుడు నీకు బాయ్ ఫ్రెండ్ కావాలి, ఎలా ఉన్నాడని అడిగి యాక్సెప్ట్ చేస్తావా? ఆబ్వియస్ గా మ్యాచెస్ చూస్తున్నారు ఇంట్లో, ఏదన్నా వచ్చినప్పుడు డెఫినెట్ గా అన్షు. ఇది ఎవరు పంపిస్తున్నారు ఫొటోస్? మా మమ్మీ. మీ మమ్మీ నెంబర్ నేను ఒక ఫోటో పంపిస్తా. బానే. అక్క పిల్లలంటే ఇష్టమా, పిల్లలంటే ఇష్టమా? మా ఇంటి నిండా పిల్లలే, అక్కకి పిల్లలు, అన్నయ్యకి పిల్లలు, నాకు ఒక డాగ్. డాగ్ లవర్సా? మా ఇంట్లో మా పెటికి శ్రీమంతమే చేసాం మేము. ఎగ్జామ్స్ లో ఎప్పుడైనా చీట్ చేశారా? మా కజిన్ ఒకరు చిట్స్ పెడితే మ్యాథ్స్ పాస్ అవ్వచ్చు అని చెప్పారు. సరే అని చెప్పి చిట్స్ తీసుకొని వెళ్ళా. అది ఏ చిట్ దేనికి వాడాలో తెలియదు నాకు, అంత వీక్ మ్యాథ్స్ లో నేను. ఒకవేళ మన ఎక్స్లు కలిస్తే ఏం మాట్లాడతాం? గో టు హెల్. ఇది ఉంది కాబట్టి కొంచెం డీసెంట్ గా చెప్పు. సినిమా ఇండస్ట్రీలో ఎలా అయితే అమ్మాయిలు ఇబ్బంది పడుతుంటారు, సీరియల్ ఇండస్ట్రీలో కూడా అలానే ఇబ్బంది పడుతున్నారు. షిట్ ఈజ్ ఎవ్రీవేర్ శివ. జనరల్ గా చెప్తున్నా, నువ్వు ఇప్పుడు ప్రొడ్యూసర్ కి ఫేవర్ గా లేవు, రైటర్ కి ఫేవర్ గా లేవు. డెఫినెట్లీ క్యారెక్టరైజేషన్స్ అనేవి కొంచెం ఇట్లా వెళ్తూ ఉంటాయి అనేది ఐ ఫెల్ట్. ఇలా ఉండే అమ్మాయి సడన్ గా గ్లామరస్ గా ఈ మధ్య కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఇప్పుడు డాన్స్ మరి పట్టు చీరలు కట్టుకొని డాన్స్ చేయలేం కదా. బయట లైఫ్ లో కూడా శారీ కట్టుకునే పద్ధతిగా ఉంటానంటే ఎట్లా? చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చాను. మరి ఫుడ్ లేకుండా అలాంటి ఇబ్బందులు పడ్డావా? మనకి తెలిసిన ఫీల్డ్ కాదు, మనకి ఎవరు తెలీదు, ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలీదు, ఎటు తీసుకోవాలో తెలీదు. మనం ఎంటర్టైన్మెంట్ కి కావాలి, మనం సెల్ఫీస్ దిగడానికి కావాలి, వాళ్ళ చుట్టాలతో మనం మాట్లాడడానికి కావాలి, కానీ మనం వద్దు. సినిమాలు ఎందుకు ట్రై చేయలేము? ఇప్పుడు నేను సీరియల్లో పోయి మూవీకి పోతే అక్కడ నేను జూనియర్ ఆర్టిస్ట్ లానే ట్రీట్ చేస్తారు తప్ప పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇంత కంఫర్ట్ జోన్ వదులుకొని మేము ఎందుకు అక్కడ వెళ్ళి ట్రై చేయాలి? అంచుకి ఒక ఎంగేజ్మెంట్ అయ్యి ఇలా బ్రేక్ అయింది అనే విషయం నాకు అసలు తెలియదు. ఎంగేజ్మెంట్ అయింది, అది బ్రేక్ అయింది. ఎమోషనల్ అవుతావా? ఇప్పుడు లేదు, ఇప్పుడు అసలు పిచ్చలైట్ పిచ్చలైడ్ యు అన్లక్కీ ఫెలో అనుకొని వదిలేస్తా అంతే.